ఏ చెప్పుతో కొట్టాలరా మిమ్మల్ని? మామూలుగా కొట్టాలా? ఇంకేదంతైనా కొట్టాలా? అసలు చొప్పైనా సరిపోతుందా? మిమ్మల్ని తిట్టాలంటే అన్‌పార్లమెంటరీ వర్డ్స్‌నే యూజ్ చేయాలి నేను. మీరు చేసే పనులకి, మీరు చేసే దరిద్రం పనులకి, ఒక రిలీజియన్ మీద ఉండే రెస్పెక్ట్ కూడా దిగజారుస్తున్నారు కొంతమంది వల్ల. రేపు క్రిస్మస్ అండి కదా! ఈరోజు అన్నమయ్య సర్కిల్ అనేసి తిరుపతిలో ఒకటుంది. అక్కడుండే అన్నమయ్య మీద టోపీ పెట్టారండి, క్రిస్మస్ టోపీ. అదేం పెద్ద ఇష్యూ అవుతుందా అనుకుంటున్నారా? ఎంత పెద్ద ఇష్యూరా? అన్నమయ్య ఒక హిందూ తన భక్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని భూమిపైకి తెచ్చి తన కీర్తనలతో మెప్పొందించిన భక్తుడురా అన్నమయ్య. అలాంటి వ్యక్తి పైన క్రిస్మస్ టోపీ పెట్టడం అంటే ఎంత పెద్ద నేరమో తెలుసారా? ఏ పొద్దైనా ఒక హిందువు కానీ వెళ్ళేసి క్రిస్టియానిటీ టెంపుల్లో కానీ జీసస్కి నామాలు పెట్టినాడా? లేదు కదా. మీరు ఎందుకు పెడతారు క్రిస్మస్ టోపీలు అసలు? చాలామంది కొంతమంది నమ్ముతారు మిమ్మల్ని రిలీజియన్గా ఆస్పెక్టివ్లో, కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని కొంతమంది నమ్ముతారు హిందూస్. ఎందుకు తెలుసా? దేర్ విల్ బి సెక్యులర్ అనేసి. ఎందుకంటే వాళ్ళు అబద్ధం ఆడరు, బైబిల్ మీద ఒట్టేసి బైబిల్ మీద ఇలా చేయడు. కానీ వాళ్ళకి నచ్చినప్పుడు మతం మారుతారు. మీరు చేసేది, కొంతమంది క్రిస్టియన్లు ఉంటారు, ఎక్కడ కనపడితే మీ దేవుడు మంచి చేయడు, మా దేవుడు మంచి చేస్తాడు. ఇది ఏమన్నా బిజినెస్సా? నువ్వు మంచి చేయవు, నా దాంట్లో పెట్టుబడి పెట్టు, స్టాక్ పైకి లేస్తుంది, ఒక్కోసారి కింద పడుతుంది. ఇదేమన్నా బిజినెస్సా? కాదు కదా. ఎవడరా మీరు ఇవన్నీ చేయడానికి? అసలు హిందూ ధర్మం మీద కొద్దిగా కామన్ సెన్స్ ఉండదారా మీకు? మిమ్మల్ని తిట్టాలంటే అసలు బూతులే తిట్టాలి ఇంకా, కానీ కుదరట్లే అసలు. అన్నమయ్య మీద, ఆయన మీద టోపీ పెట్టడం అంటే ఏం అర్థం అనుకుంటున్నా? క్రిస్మస్ టోపీ చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? ఇది తిరుపతిలో జరిగిందండి, అన్నమయ్య సర్కిల్లో. ఈ ఎదవలు చేసిన పనికి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. సాక్షాత్తు మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవుడిగా, ఎంత కలియుగ దేవుడిగా కోరుకుంటామో, అలాగే ఆయనకి ఒక నిజమైన భక్తుడు మన అన్నమయ్య గారు. ఆయన మీద వీళ్ళు నిన్న నైటు టోపీ పెట్టారు, క్రిస్మస్ టోపీ. దానికి హిందూ ధర్మ సంస్థ వచ్చి అక్కడొచ్చి ప్రొటెక్ట్ చేసింది అండ్ కేసు కూడా ఫైల్ చేశారు, వీళ్ళని పట్టుకుంటారు. బట్ ఇవన్నీ చేసే ముందు ఒక్కసారి ఈ ఎదవలకి ఆలోచన ఉండదా? ఏ పొద్దైనా ఏ హిందూ అయినా సరే జీసస్ పట్ల కానీ, ఇతర మత క్రైస్తవుల పట్ల కానీ, ఇంకా ఇతర రిలీజియన్ పట్ల ఏ పొద్దు బ్యాడ్గా బిహేవ్ చేయాల. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లా. ఒకటి గుర్తెట్టుకోండి, ఇది భారతదేశం. భారతదేశం అనడం మాత్రమే సంతాన ధర్మంతో కూడుకున్న దేశం ఇది. సన్నా, ఇక్కడ చాలామంది మతాలు ఉంటాయి, చాలామంది రిలీజన్లు ఉంటాయి, చాలామంది అనేక రకాల మనుషులు ఉంటారు. కానీ ఈ భారతదేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటాం. ఇట్లాంటి కొంతమంది ఎదవల వల్ల, ఇట్లాంటి చేసే కొంతమంది చిల్లరగాళ్ళ వల్ల విడిపోవడం అయితే జరగదు. సన్నా, ఈసారి ఇట్లాంటివన్నీ చేయడం ముందు ఒకసారి మీరు ఏ దేవుడిని అయితే కొలుస్తారో ఆ దేవుడు మేము చేసుకోండి సన్నా. ఇట్లాంటివి ఇంకొకసారి చేయొద్దండి, మర్యాద కూడా ఉండదు.